టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు నివాళులర్పించారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఉదయమే ఎన్టీఆర్ ఘాట్కి చేరుకొని తాతయ్యకు నివాళులర్పించారు. తెలుగు జాతికి, రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనలే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకుడిగా తీర్చిదిద్దాయని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేసుకున్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతికి పూర్వ వైభవం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా సంకల్పం తీసుకుందాం అని చంద్రబాబు పోస్టు చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, అలాగే టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు అన్న ఎన్టీఆర్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ను బాలయ్య స్మరించుకున్నారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని, తెలుగు వారికి ఆయన ఆరాధ్య దైవమని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయమని, సినీ రంగంలో మకుటం లేని మహారాజు అని అన్నారు. ఒకే పంథాలో వెళ్తున్న రాజకీయాలను మార్చి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు బాలయ్య. మరోవైపు ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో టీడీపీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది.